శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు, నువ్వు నాతో మాట్లాడవా? నాకు నీవు తప్ప నాకు వేరే దారి లేదు, ఆధారం లేదు. నేను ఎంతగానో భయముతో ఉన్నాను, ఆవేదనతో ఉన్నాను. నాకు ఆ సరైన ఆలోచన రావట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు. దేవా, నాతో మాట్లాడు అని అడుగుతున్నావు. దేవుడితోనే మాట్లాడటానికి సిద్ధపడ్డారు. ఈ దినము ఈ వాగ్దానం దేవుడికి ఇస్తున్నాను. ఏంటంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకుంటే, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. దేవునికి మహిమ కలుగును గాక. భీతి అంటే భయము. ప్రతిదీ భయమే నీకు. అసలు నా బ్రతుకంతా భయంగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు కదా. ఇక ఈ దినము దేవుడు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నీ పట్ల చూపుతున్న కృప ఏంటంటే, భీతి నీకు దూరముగా ఉంటుంది. ఇక తెలియకుండా అన్ని విషయాలు ఒక ధైర్యం నీకు వచ్చేస్తుంది. ధైర్యం ఎప్పుడు వస్తుందండి? ధైర్యము 2 రకాలుగా వస్తుంది. ఒకటి, ఆస్తి ఉంటే ధైర్యం ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది, శరీరంలో మంచి ఆరోగ్యం ఉంటే ధైర్యం ఉంటుంది. నీకు ఆరోగ్యము, ఆస్తి, ఐశ్వర్యము అన్నీ కలిగిన దీవెన బట్టి నీకు ధైర్యం వస్తుంది. భయం ఎప్పుడు వస్తుంటే, దాని చేతిలో డబ్బు లేనప్పుడు, ఏదైనా ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కార్యక్రమం నడిపించాలన్నా, సడన్గా ఏదైనా ఖర్చు తగిలితే మనకు భయం వస్తుంది. అమ్మో, డబ్బు ఎట్లా వస్తుంది, ఎలా దేవుడా. లేకపోతే ఎక్కడ కష్టంలో మనం ఒంటరి అయిపోయినప్పుడు, శత్రువులు మనం తరివేస్తున్నప్పుడు, అయ్యో మనల్ని ఎవరు రక్షించబడతాం, ఎవరు మనం కాపాడుతారు, ఎవరు మనకు సహాయం చేస్తారు. ఈ దినము భీతి నీకు దూరముగా ఉండుగాక. భీతి దూరముగా ఉంటుంది. ఇక భయం అనేది, అసలు భయమా నాకా? ఎటు చూసినా నీకు ఐశ్వర్యం కనబడుతుంది, ఎటు చూసినా దైవ బలం నిన్ను ఆవరిస్తుంది, ఎటు చూసినా నీ చేతి నిండా దీవెన ఉంటుంది. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నీ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగుతుంది అని దేవుని ఆత్మ చెప్తా ఉంది. భీతి, అసలు భయం అనేది నువ్వు చూడవు. ఇక ఎటువంటి పెద్ద శోధన వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా, ఎటువంటి కష్టము నీవుకి ముందుకు వచ్చినా, ఏం పర్వాలేదు, ఏం కాదు, నేను జయిస్తాను. నాకేం అన్నిట్లకంటే గొప్ప దమ్ము, ధైర్యం ఏంటంటే, పరమ తండ్రి నీ పక్షముగా ఉన్నాడు. మొన్న ఒక సహోదరి అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. జొన్న తోట ఎండిపోయింది,
ఎండుగడ్డి ఎక్కువ వచ్చేసి ఆ పంట అంతా పాడైపోయినట్టుగా ఉంటే చేయలేము, మనం పండించలేమని బాధలు ఉన్నప్పుడు ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనకు వస్తుంటారు, విజయవాడ వస్తుంటారు. వారు ప్రార్థనా తైలం అందులో వేసి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరేమో ఈ పంట సరిగ్గా పండదు, వీళ్ళు చేయలేరు అని అనుకున్నారు. వీరు ఏం చేశారంటే విశ్వాసంతో ఆ పంటను పండించడానికి అద్భుతంగా ఆమె ముందు వీడియో తీసుకుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. ఆ గడ్డి ఎక్కువైపోయింది, జొన్న మొక్కలు సరిగా లేవు. వారు భయపడినప్పుడు దేవుని వాక్యం వారిని ఆదరించింది. మనం ప్రార్థనా శక్తికి వెళ్తున్నాం, దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, మనం బలపడుతున్నాం, కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్నాం, మనం దేవుడు సిగ్గుపరచాడు, అద్భుతమైన పంట పండుతుంది. వారి విశ్వాసంతో దానికి నీరు పెట్టి చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎకరం 16 క్వింటాలు అయితే వీరి భూమి ఎకరం 22 క్వింటాలు పండింది. చూడండి, ఆ వీడియో చూడండి. ఇప్పుడు అసలు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు, చూడండి ఆ అద్భుతమైన పంట. ఎండిపోయిన భూమిది ఆ పంటనే తీసేరు వాళ్ళు సెల్లు. ప్రార్థన తైలం వేసి విశ్వాసముతో దేవుడి మీద భారం వేసి దేవుడినే వేడుకుంది. దైవబలం చూడండి, పంట ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నారు మీరు, గమనించండి. అద్భుతమైన పంట, ఎకరం 22 క్వింటాలు. ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళు వచ్చి, ఏం చేసావమ్మా నువ్వు, ఏం చేసావు, ఇంత పంట పండేసింది, ఎంత దిగుబడి వచ్చింది అంటే, నేను దేవుని మీద భారం వేసాను అని చెప్పిందట. చెప్పిన తర్వాత ఇంకొక మనిషి అన్నాడట, ఇంకో రైతు, చేనులో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలిరా అన్నాడట. అప్పుడు ఈమె అన్నదట, మనిషిలో దమ్ము కాదు, దేవునిలో దమ్ము ఉండాలి. ఆమెన్. ఎందుకంటే నేను నమ్మిన నా దేవునిలో దమ్ము ఉంది. ఆమెన్. ఆమెకు భయం లేదు, ధైర్యంగా ఎందుకు చెప్పిందంటే, నేను నమ్మిన దేవుడు సజీవమైన వాడు, జీవము కలిగిన వాడు, ఆయన నిజ రక్షకుడు యేసు. ఆమెన్. ఆమె వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారా? మీకోసం నేను ఆ సాక్ష్యాన్ని కూడా ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. మేము మున్నంగిలో ఉంటున్నాం, మాది పొన్నికల్లు. 2 ఎకరాల పొలం తీసుకున్నాము. మాగాడి అది చాలా పల్లం ఉందంట, మాకైతే తెలియదు. ఇప్పించారు ఎవరో. 1 సంవత్సరం వేస్తే అది 2వ సంవత్సరం ఎవరో వేయరంట ఆ పొలాన్ని. మాకు తెలియక తీసుకున్నాము. వెళ్ళినాక ఎదబెట్టినాక మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు చేను కాడికి. చూస్తే చాలా బాధ వేసింది, అంతా పల్లం అల్లే ఉంది. వదిలే, ఇంతవరకే అయిన ఖర్చు ఏందో అయింది, వదిలేసేద్దాం పొలం అని అంటే బాధ వేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి నేను అయ్యగారి వాగ్దానం పెట్టుకొని గట్టు మీద నుంచున్నాను. పాడైపోయిందని బాధపడుతున్నావమ్మా, పాడైపోయింది అంటూనే ఫలిస్తావు అన్న వాగ్దానం వచ్చింది నాకు. ఆ ధైర్యంతో ఆ చేను నేను ఆ సంవత్సరం వదిలేయకుండా మేము పండించాము. అలా అయినా సరే అది మేము మాగాడి ఒడ్లు పంటకు వచ్చే టయానికి బాగా వర్షం వచ్చేసి మునిగిపోయింది అంతా, చేను పైగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోతే ఈ మా ఆయన గారు బాధపడుతున్నారు చాలా. నేను అన్నాను, ఏం కాదు, మనం దేవుడు పెట్టిన దేవుడు నమ్ముకున్నాం కొత్తగా, అయినా మనం దేవుడు పట్టుకున్నాడు, లేకపోతే మనం ఇన్ని బాధల్లోంచి వచ్చి దేవుడి దగ్గరికి ఊరోళ్ళు పెట్టి మున్నంగి వచ్చాము, పొన్నికల్ నుంచి అమ్మగారు ఊరు మున్నంగి. కాదు అని నేనైతే ధైర్యంగా ఉన్నాము. అలాంటిది కూడా 33 బస్తాలు ఒడ్లు అయినాయి, మునిగిపోయి నా నీళ్ళు ఏమీ కావనుకున్నాయి. 33 బస్తాలు ఎకరం 66 బస్తాల దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలా అయినా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరం అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదో పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఇందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు మమ్మల్ని, నవ్వుకున్నారు.
అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళు అయ్యి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం. ఎకరానికి అలా అయినాయి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి అని బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. అసలు మన ప్రార్థనా శక్తి అసలు కని విని ఎరుగని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ప్రార్థనా శక్తికి వచ్చిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఆయన బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక ఆత్మలు యేసు వైపు నడిపించబడుతున్నాయి. ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్యజనుల్లో గొప్ప కదలిక కలగజేస్తూ ఉంది. అనేక మంది యేసు నామం వైపు తిరుగుతూ ఉన్నారు. యేసు ఉన్న చోట వెలుగు, యేసు ఉన్న చోట రక్షణ, యేసు ఉన్న చోట ఆత్మశాంతి కలుగుతూ ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. భీతి నీకు దూరముగా ఉండునుగాక. అంతే, ఇంక నీకు భయం లేదు. వారు పంట సరిలేనప్పుడు బాధపడలేదు. సరే, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అంటేనే ధైర్యం వస్తుంది. అంటే ఈరోజు నీకు ఉన్న గొప్ప వాగ్దానం ఏంటంటే, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. పిల్ల ఎలా చేయాలి, ఇల్లు ఎలా కట్టాలి, వ్యాపారం, ఉద్యోగం ఎలా బ్రతుకుతాం, ఏంటి, ఎస్ ఏమైనా ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే. ఆమేన్. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. అసలు నీకు భయం అనేది రాదిక. ఆయన చూసుకుంటాడు. ధైర్యంగా నువ్వు ముందుకెళ్తావు, గొప్ప సాక్షిగా నిలబడతావు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వీరు పాలి అత్తిలి నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. బాబు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేసి 2 ఆడపిల్లల తర్వాత దేవుడు కుమారుని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మా పాప 5వ సంవత్సరం అండి, నీళ్ళు పోసుకోలేదు. అందరం మా ఇంటి పక్క ఆవిడ చెప్పింది, సకాయ గారు ప్రార్థనకి వెళ్ళమ్మా, మీ అమ్మాయికి పిల్లలు పుడతారన్నారు. ఇప్పుడు 3 నెలలు వచ్చిందమ్మా, గర్భిణి. మళ్ళీ పిల్లాడు పుట్టినా సకాయ గారు చేతిలో పెట్టుకుంటానని అనుకున్నానండి. కొంచెం ప్రార్థన చేయండి, మా అబ్బాయికి ఒంట్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాది కోయిలగూడెం మండలం, కన్నయ్యగూడెం గ్రామం అండి. నా పేరు కృష్ణవేణండి. మేము గత 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడిపోయామండి. చాలా ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళతోనే ఉన్నామండి. అయితే ఒకసారి చనిపోదామని కూడా అనుకున్నానండి. పిల్లలకి కూడా ఏదైనా విషం ఇచ్చేసి చంపేద్దాము, చచ్చిపోదాం అనే స్టేజ్లోకి వెళ్ళిపోయామండి. అయితే ప్రార్థనా శక్తి గురించి ఒక అక్క చెప్పిందండి. అప్పుడు ప్రార్థనా శక్తికి వచ్చామండి.
4 నెలలు రాగానే నేను ఎంతో ధైర్యాన్ని పొందుకున్నానండి. ధైర్యం వచ్చింది, నాకు అప్పులన్నీ తీరినాయండి. అలాగే యేసయ్య గారు వాక్యంలో చెప్పారు, మీ బంగారం మీ చేతికి వస్తుంది, మీ అప్పులు తీరుతాయి అని, జనవరి నెలలో అన్నీ శుభమే జరుగుతుందని చెప్పారండి. అలాగే ఆ వాక్యం నాదేనని నేను నమ్మానండి. అప్పుడు రాదనుకున్న బంగారం నేను విడిపించుకున్నానండి, నా అప్పులన్నీ తీరినాయండి. జనవరి 5వ తారీఖున అయ్యగారు నా కల్లోకి వచ్చారండి. వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు, నీ ఆర్థిక స్థితి అంతా మెరుగుపడుద్ది, నీ బిడ్డ మెరిట్లో పాస్ అవుతాడు, ఉన్న స్థితిలో మీరు ఉంటారని ఆయన కళలో నాకు చెప్పారండి. ఆయన పాదాలు పట్టుకొని నేను ఏడుతుండగా ఆయన పాదాలు బంగారు పాదాలు అయిపోయినాయండి. ఆయన పాదాలు చాలా చల్లగా దూదులాగా ఉన్నాయండి. అలాగే నా చనిపోయిన తల్లి తండ్రి కూడా ప్రార్థన వింటున్నారండి నా పక్కన కూర్చొని. నేను నా పెద్ద బిడ్డ మెరిట్లో పాస్ అయితే ఇచ్చుకుంటాను అనుకున్నానండి. అయ్యగారు నాకు కల్లో కనపడి ముందుగానే చెప్పారు కాబట్టి నాకు నమ్మకం కలిగి మొన్న ఏలూరులోనే టీవీ కార్యక్రమానికి నేను కానుక ఇచ్చేసుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. మా పాపకి పెళ్ళయ్యాక 3 సంవత్సరాల దాకా గర్భవతి అవ్వలేదండి. అయితే సాకయ్య గారికి ప్రార్థనకు వచ్చాకండి గర్భవతి అయిందండి. అలాగే ఆడపిల్ల ఉంటుందండి. అయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పి కానుకేసుకుంటాను అనుకున్నాండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది పాలిగ్రామం అండి, అత్తిల మండలం, తణుకు తాలూకా. నా పేరు సానవల్ ముసలయ్య. అయితే మా అబ్బాయిని డిగ్రీ ఫైనల్ అయిపోయింది. జాబ్ కొరకు ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు జాబ్ వస్తుంది వెళ్ళిపోమన్నారు. చిత్తూరులో జాబ్ వచ్చింది. అలాగే మా పెద్ద పాపకి వివాహం, రక్షణ వివాహం జరిగింది. ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చాం. వివాహం అయిపోద్ది వెళ్ళిపోమన్నారు. సాఫ్ట్వేర్ కలిగిన అల్లుడిని ఇచ్చాడు. అలాగే పాపకి గర్భఫలం కోసం తీసుకొస్తే గర్భఫలం దేవుడు ఇస్తున్నాడు వెళ్ళిపోమన్నారు. పాప పుట్టింది. నార్మల్ డెలివరీ ఇచ్చాడు దేవుడు. ఇసాకయ్య గారి ప్రార్థన ద్వారా దేవుడిని అద్భుతాలు చేసిన దేవాదేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. నాకు ముందు 2 పాపలండి.
పాపల తర్వాత బాబు కావాలని మళ్ళీ ఒకసారి ఉంచుకున్నామండి. 4 సంవత్సరాలకి గర్భం ధరించానండి. 9 నెలలు నేను రావులపాలెం ఇస్సాకయ్య గారి ప్రార్థనకు వచ్చానండి. దేవుని కృపను బట్టి నాకు మళ్ళీ 3వసారి మగబిడ్డ పుట్టాడండి. దేవుడి సాక్షిని దీవించినది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు తణుకు నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. దేవుడు వీరి కుటుంబంలో, వీరి జీవితంలో ఎన్నో కార్యాలు చేశారని అవన్నీ వారి సాక్ష్యాలుగా పంచుకోవడానికి వచ్చారు. వారి చిన్న అబ్బాయికి ఉద్యోగం, అలానే చిన్న కోడలికి ఆపరేషన్ లేకుండా పైల్స్ ప్రాబ్లం అనేది తగ్గిందని, అలానే గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు. కారు కూడా కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలా ఎన్నో కార్యాలు మా జీవితంలో దేవుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత వారి కుటుంబంలో జరిగినాయని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కోడలకు గర్భఫలం కోసం వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. అప్పారావుపేట తాడేపల్లిగూడెం నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. ఆయన తను గర్భఫలం పొందుకోలేదు. ఇక్కడ వారు 6 నెలల నుంచి తైలాభిషేకానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ బాబుని పెంచుకోవాలనుకుంటున్నామని వారు దైవజనులను అడిగారు. అడిగినప్పుడు ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఒక బాబుని తీసుకొచ్చుకున్నారు. కానీ వారి తర్వాత తనే గర్భవతి అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత వివాహం జరిగిన 10 సంవత్సరాలు దేవుడికి తన గర్భఫలాన్ని ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. రాన్ని మోదుకుంట తాడేపల్లిగూడెం నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. తర్వాత తను గర్భవతిగా ఉన్నప్పుడు తనకి హాస్పిటల్కి వెళ్ళి చెకప్కి వెళ్తే రక్తము నీరు అయిపోతుంది, నీకు బహుశా క్యాన్సర్ ప్రాబ్లం ఉండొచ్చు అని డాక్టర్స్ చెప్పారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో చూపించుకున్నారు. తర్వాత గుంటూరు వెళ్ళారు. అక్కడ నుండి చెన్నై సిఎంసి హాస్పిటల్కి రాశారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు అక్కడే డెలివరీ అయ్యాడు. 8వ నెలలోనే తనకి సర్జరీ చేసి బాబుని తీయడం జరిగింది. కానీ దేవుడైతే వారి పట్ల కార్యం చేశారు. వారు తను గర్భవతిగా ఉండగా వారి ఊరి నుంచి ఇక్కడ తైలాభిషేకానికి చాలామంది వస్తున్నారని విని వారు ఆ తైలం అది తీసుకొని వెళ్ళి తను రాసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే వారి పట్ల కార్యం చేశాడు. అసలు తను డెలివరీ అయ్యేటప్పుడు అయితే ఎవరో ఒక్కరే బ్రతుకుతారు, 2 ఉంటారని చెప్పలేమని డాక్టర్స్ అన్నారు. కానీ దేవుని దయ వలన 2 ఇప్పుడు క్షేమంగా ఈ తైలాభిషేకానికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు సహాయం చేశారని వారు చెప్తూ ఉన్నారు.
దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవనామానికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. అప్పటి నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత ఒకసారి తను గర్భవతి అయింది, కానీ గర్భసంచి పక్కన తనకి రావడం వల్ల అది అబార్షన్ అయిపోయింది. తర్వాత వారు ఇక్కడ గర్భఫలం కోసం ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను గర్భవతి అయింది, బాబు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.